హైదరాబాద్ మధురానగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీ కంప్రెషర్లు పేలడంతో దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మధురానగర్లోని ఒక అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీ కంప్రెసర్ పేలడం వల్లనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెప్తున్నారు. ఘటన జరిగినటువంటి కొద్దిసేపట్లోనే హైడ్రా కావచ్చు, పోలీసులు కావచ్చు, అగ్నిమాపక శాఖ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. మనతో పాటు మాట్లాడేందుకు ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి ఒకరున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, అసలు మీరు ఎప్పుడు చూశారు దీన్ని? సార్, యాక్చువల్గా నేను ఎట్లా చూసానన్నది నాకు తెలియదు, కానీ ఇటు సైడ్ నుండి వెళ్తుంటే అరుపులు కేకలు వినబడటం వల్ల నేను ఏం జరుగుతుందన్నది నేను ప్రత్యక్షంగా ఇటు రావడం జరిగింది. మా ఫ్రెండ్ నేను యాక్చువల్గా అందరూ అరుపులు కేకలు వినబడి కిందకి రావడం జరుగుతుంది. కానీ ఏం జరుగుతుందన్నది వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. పైన ఏం జరుగుతుంది, పైన ఎవరున్నారన్నది మనకు తెలియదు యాక్చువల్గా. కానీ నేనేం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ఆఫ్ చేయడం జరిగింది. కింద ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉందో అన్ని ఫ్లోర్లకి పవర్ ఆఫ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ నుండి వెళ్ళినప్పుడు అన్ని ఫ్లోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. సో అప్పుడు మనం ఏం చేయలేం. గ్యాస్ బండ్లు ఏమన్నా ఉంటే బయట తీసుకురావడానికి నేను ప్రయత్నం చేశాను, మా ఫ్రెండ్ పైగా. సెకండ్ ఫ్లోర్లో ఓపెన్ ఉన్నాయి, అక్కడ పొగ బాగా దట్టంగా జరిగినప్పుడు నేనేం చేశానంటే అన్ని ఫ్లోర్లో ఏదైతే గ్యాస్ బండ్లు ఉన్నాయో అవి బయట తీసుకొచ్చాను. థర్డ్ ఫ్లోర్లో కొన్ని లాక్ చేసి ఉన్నాయి, కానీ వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు నేనేం చేశానంటే ఆ దట్టమైన పొగను ఫస్ట్ బయటికి తీసుకొస్తే మనం లోపలికి వెళ్ళొచ్చు. సో గ్లాస్ పగలగొట్టే టైంలో నాకు చిన్న ఇంజురీస్ అయినాయి, అది నో ఇష్యూ. కానీ దానివల్ల అది గ్లాస్ పగలగొట్టడం వల్ల నాకు కొంచెం వెళ్తానికి స్పేస్ అనేది వచ్చింది. దానివల్ల కూడా నేను లోపలికి వెళ్ళి గ్యాస్ బండ్లు బయట తీసుకొస్తాకి నాకు కొంచెం అవకాశం దొరికింది. ఏదైతే ఆ సిరీస్ ఉన్నాయో దానికి ఆ బయట ఏదైతే ఉన్నాయో ఆ బాల్కనీ కానీ యూటిలిటీ కానీ ఉన్నాయో వాటిలో కూడా గ్లాసులు పగలగొట్టి వాళ్ళకి వాటర్ సప్లై కానీ అటు నుండి మనకి వాటర్ సప్లై మనకి రావడం కోసంకి నేను ప్రయత్నించి అలాగే వాళ్ళకి ఇచ్చాను. ఏదైతే థర్డ్ ఫ్లోర్ అని జరిగింది యాక్చువల్గా ఇన్సిడెంట్, ఫోర్త్ ఫ్లోరు, ఫిఫ్త్ ఫ్లోరు అట్లాగే మొత్తం అన్నీ తీసుకొచ్చి బయట పెట్టేశాను. ఎవరైనా ఉన్నారో లేదో అన్నది చూసుకొని మొత్తం అందరిని బయటకు తీసుకొచ్చి నేను కూడా B1కి B2కి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాను యాక్చువల్గా. మీరు చెప్పండి, మీరు ఇక్కడే ఉంటారా, ఎట్లా ఏం జరిగింది? మేము ఇక్కడ వాచ్మెన్ అండి. అయితే ఫస్ట్ పైన ఇది కరెంట్ పోయిందని వచ్చాడండి. అందులో ఉన్న ఒక బాబు వస్తే అయితే ఎంసీలు పడిపోయినాయేమో అనేసి కిందకు వచ్చి చూసామండి. ఎంసీలు అన్నీ బాగానే ఉన్నాయండి. తర్వాత పైకి వెళ్ళిపోయాడండి అబ్బాయి. ఒక ఫేస్ లేదు, కరెంట్ ఏమో ఆంటీ అనేసి వెళ్ళిపోయాడండి. పైకి వెళ్ళేటప్పటికి పొగ వచ్చేస్తుంది అంటే మంట వచ్చేస్తుంది అన్నాడండి. అప్పుడు కిందకి రాగానే మేము ఏం చేసామంటే మెయిన్ ఆఫీస్ అందరికీ ఫోన్లు చేసి ఇంకా వచ్చేమని అందరికీ వస్తే గ్యాస్ బండ్లు అవి కట్టేసుకోనండి. కొంచెం మంది ఏమో ల్యాప్టాప్లు అవి పట్టుకొని వచ్చేసారండి. ఇలాగా ఇవన్నీ పగిలిపోయి పొగ మంటలు వచ్చేసి ఈ పక్కన మొత్తం అల్లకల్లాలు అయిపోయింది. ఇంకా భయం వేసి అందరూ రోడ్డు మీదకి వెళ్ళిపోయాము. మంటలు వ్యాపించినటువంటి ఇంట్లో అసలు అక్కడ వాళ్ళు నివాసం ఉంటారా, ఇంకేమైనా చేస్తారా? 01 అండి, డబ్బింగ్ స్టూడియో అండి అది. ఫ్యామిలీ కాదండి. గ్యాస్లో ఏమి ఉండవులేండి అందులో. మీరు చెప్పండి సార్, ఏంటి అంటే ఇక్కడ పొగ వచ్చేసరికి వచ్చేసాము. అయితే ఫోన్ చేసినాక ఇప్పుడు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యింది అనిపిస్తుంది సార్, చాలా లేట్ అనిపించింది. మంటలు అంటుకుంటా ఉన్నాయి. అయితే వాటర్ కొట్టడానికేమో ఈ బిల్డింగ్ పైకి ట్రై చేసాము, వాటర్ అక్కడ ప్రెజర్ లేకపోలేదు. అయితే ఈ సిటీలో ఇంత నడి బొడ్డున ఉన్నప్పుడు ఇంత టైం ఎందుకు పడుతుందో అర్థం కావట్లేదు. మనకు కార్నర్లలో ఈ ట్రాఫిక్ జామ్లు అయిపోతున్నాయి చాలాసార్లు, ఫ్రీ లెఫ్ట్ అనేది అలౌ చేయట్లేదు. ఈ తర్వాత ఈ ట్రాఫిక్ జామ్ అంటే అక్కడక్కడ ఈ ప్రార్థనా మందిరాలు ఉండడం కూడా దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది మొత్తానికైతే ఈ ప్రమాదం జరిగినటువంటి 201కు సంబంధించినటువంటి దానిలో డబ్బింగ్ స్టూడియో అందులో ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా అయితే ఇక్కడ అంతా గృహ సముదాయం, అంటే కేవలం నివాస సముదాయాలు ఉండాల్సినటువంటి ప్రాంతంలో కమర్షియల్గా డబ్బింగ్ స్టూడియోను నడుపుతున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఈ నివాస సముదాయాల్లో ఈ కమర్షియల్ ఎందుకు ఇస్తున్నారు, ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనేది కూడా వాళ్ళు ప్రశ్నించారు. మన ముందే ప్రశ్నించినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. అంటే ఈ
ఈ పవర్ ఏదైతే ఉందో మోతాదుకు మించి వాడడం వల్లనే ఏసీ కంప్రెషర్ పేలి ఉంటుందని కూడా వాళ్ళ అంచనాకు వచ్చినట్లు కూడా చేస్తుంది. దీంతోపాటు విద్యుత్ శాఖ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, అదేవిధంగా ఈ అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, అందరూ కూడా వచ్చి దీనికి సంఘటన మీద అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటీయూ. ధన్యవాదాలు.